ఆయన నేను నీ నోటికి స్వస్థత కలిగజేస్తానంటలేదు, నేను నీ నోటితో కూడా ఉంటానంటున్నాడు. What a strange response from God. దేవుని దగ్గర నుంచి ఎంత వింతైన ప్రతిస్పందన చూడండి. He says, in your weakness I will strengthen you. నీ బలహీనతలో నేను నిన్ను బలపరుస్తానంటున్నాడు. That's what Paul said. పౌలు అదే మాట అన్నాడు. In my weakness I am strengthened. నా బలహీనతలో నేను బలవంతుడనయ్యానంటున్నాడు పౌలు. There is a thorn in my flesh. నా యొక్క దేహంలో ఒక ముళ్ళు ఉంచబడింది. God did not take it away. దేవుడు ఆ ముళ్ళును తీసివేయలేదు. He said, my grace is sufficient. నా కృప నీకు చాలు అన్నాడు. So don't give those excuses. కాబట్టి సాకు అనేది ఇవ్వవద్దు. You cannot say I am not trained properly. నేను సరిగా శిక్షణ పొందలేదని నీవు I didn't go to Bible training. నేను బైబిల్ ట్రైనింగ్ వెళ్ళలేదు. I don't know how to stand and preach. ఇవి నిలబడి నాకు మాట్లాడే విధం I తెలియదయ్యా. have a stage fear. నాకు ఇక్కడ నిలబడాలంటే భయము. If I stand for two people, I will be shivering. ఇద్దరు ముందు నిలబడ్డాక నేను గజగజ వణికిపోతాను. Don't worry about that. వీటన్నిటి గురించి నీకు చింతపడదు. God may heal that, I am not healed that, but God says, I will be with you. దేవుడు అది స్వస్థపరచవచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే నేను నీతో కూడా ఉన్నాను, తోడై ఉన్నాను. So he closed hole number 4. 4వ రంధ్రాన్ని కూడా మూసేశాడు ఇప్పుడు దేవుడు. Moses had just one more. ఇంకొక రంధ్రం మాత్రమే He ఉంది. wanted to escape that. ఇవి తప్పించుకోవాలంటే ఇంకొక రంధ్రం ఉంది. That's why I told you, he's a specialist in excuses. అందుకోసమే సాకులు చెప్పే దాంట్లో ప్రవీణత కలిగిన వాడని ముందే చెప్పాను. Now, final one, the last one. చివరి సాకు చూస్తున్నాను. Now, Moses cannot say no to God. మోషే అయ్యా లేదు అని మోషే దేవునితో అనలేడు. The Lord said, I will be with your mouth. దేవుడు ఏమన్నాడు, నీ నోటితో కూడా నేను ఉంటాను. I will help you. నేను నీకు సహాయం చేస్తాను. Just keep moving. కదులు, ముందుకు రా. You take the first step. మొట్టమొదటి అడుగే. Rest of the steps I will take. మిగతా అడుగులు నేను జాగ్రత్త తీసుకుంటాను. Now, verse 12, he said, now therefore go, I will be with you. కాబట్టి నా 12 కాబట్టి వెళ్ళుము, నేను ఈ నోటికి తోడై ఉంటాను. But excuse number 5. ఆయన 5వ సాకు చూడండి. Verse 13. 13వ వచనం. He said, oh my God, he says. అక్కడ ఏమన్నాడంటే అయ్యో ప్రభు అంటున్నాడు. That means he's saying, Lord, why don't you leave me? వదిలేయరాదా దేవా అంటున్నాడు అనమాట. ఒక విధంగా చెప్పాలి, Leave me some. నన్ను వదిలేసి Send somebody. ఎవరినైనా పంపించుకో. That's the excuse number. అక్కడ 5వ సాకు. What is this excuse called? ఈ సాకుని మనం This is ఏమంటాం? called availability excuse. ఇక్కడ ఏంటంటే నేను సిద్ధపడి ఉన్నానా లేదనేది సాకు. I'm not available. నేను సిద్ధపడి లేను ప్రభా, నేను లేను. Thank you for the program. నీకు వందనాలయ్యా ఈ కార్యక్రమాన్ని బట్టి, Thank you for the opportunity. నీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. Thank you for giving me this first chance. మొట్టమొదటి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. Right now I am busy. కానీ ఇప్పుడు నేను వేరే పనిలో My నిమగ్నమై priorities are different. నా ప్రాధాన్యతలు వేరు. So I am not available right now. కాబట్టి ఇప్పుడు నేను సిద్ధపడి ఉండి లేను. But I have an advice for you, God. కాబట్టి దేవా నేను నీకు ఒక సలహా ఇస్తాను, తీసుకో. I have the capacity to give advice to you. నేను నీకు సలహా ఇచ్చే సామర్థ్యత నా దగ్గర ఉంది. Why don't you send somebody? ఎవరినైనా పంపించరాదా? Oh, then God said, oh, thank you for the new idea. ఆ దేవుడు అయ్యా ఎంత మంచి ఆలోచన ఇచ్చావు, వందనాలు అన్న దేవుడు. Sometimes we do that. కొన్ని మార్లు మనం చేస్తాం. We say, Lord, why don't you do this way? ప్రభా ఈ విధంగా నువ్వు చేయొచ్చు కదా, Why don't you do that way? ఆ విధంగా చేయొచ్చు కదా, Why don't you do after 3 days? 3 రోజుల తర్వాత చేయొచ్చు కదా. As if God doesn't know. దేవునికి తెలియనట్టు. Don't tell God, don't give advice to God. దేవునికి సలహా అనేది ఇవ్వవద్దు. When the Lord says go, go, that's all. ప్రభువు నువ్వు వెళ్ళు అంటే వెళ్ళు అంతే. Don't give advice. ఆ సలహా అయితే ఇవ్వవద్దు. So his final hole was closed. ఆ చివరి రంధ్రం కూడా మూసేశాడు. So the rat was killed. ఇప్పుడు ఏమైంది, ఇక చచ్చింది. He lifted his hand and said, Lord, I surrender. ఇప్పుడు ఏమన్నాడు, అయ్యా ఇక నేను లొంగిపోతాను, నా వల్ల కాదు, I am going. నేను వెళ్తాను ప్రభా. So he went. వెళ్ళాడు. What I learned from the Lord is, నేను ప్రభు యొక్క నుంచి నేనేం నేర్చుకున్నానంటే, the Lord is patient in dealing with us. మనతో దేవుడు మన కార్యక్రమాలను చాలా ఓర్పు కలిగిన వాడుగా మనం సహిస్తాడు. When God has a plan cut out for you, He will see that only you do that. దేవుడు నీ కొరకు ఒక సంకల్పం కలిగి ఉన్నట్లయితే ఆ సంకల్పం నీ ద్వారానే నెరవేర్చినట్టు ఆయన If you ఖచ్చితంగా don't cooperate, it is a delay on your part, but God will use you. సహకరించకుండా నీవు ఉన్నట్లయితే ఆలస్యం చేస్తాడేమో కానీ ఖచ్చితంగా నీ ద్వారానే ఆ పని చేస్తాడు. And God is patient. దేవుడు చాలా సహనం కలిగిన వాడు. He could have given up on Moses in the excuse number 1 itself. 1వ సారి చెప్పినప్పుడే మోషేని వదిలివేసి ఉండొచ్చు. Or he could have been very zealous and said, how dare you call about my idea. ఈర్ష్య గలవాడయండి, నీకెంత ధైర్యము
నన్నే అడుగుతావా నువ్వు ఎవరు అని చెప్పేసి అని ఉండొచ్చు. He could have said, get out here. ఇక్కడ నుంచి వెళ్ళు, బయటకు వెళ్ళిపోవచ్చు. I can have 100 Moses coming. 100 మోషేని నేను తయారు చేయగలను అని ఉండొచ్చు. God is patient. కానీ దేవుడు ఓర్పు కలిగిన వాడు. Deals with each one of us. ప్రతి వారి విషయంలో కూడా ఆయన ఆయన తన దీనిలో తీర్చిదిద్దుతాడు. Quicker you cooperate, ఎంత త్వరగా నీవు సహకరిస్తే the faster he is going to use you. అంత వేగంగా నేను వాడుకుంటాను, The greater he is going to use you. అంత గొప్పగా నేను వాడుకుంటాను. When Peter denied 3 times, 3 మార్లు దేవుని పేతురు తృణీకరించినప్పుడు that was not the end of his. అది పేతురు యొక్క ముగింపు కాలేదు. That was only end of a chapter. ఒక అధ్యాయములకు ముగింపు మాత్రం. Not the book of life of Peter. పేతురు జీవితం ముగించలేదు అక్కడితో. Only one chapter was over. ఒక అధ్యాయం మాత్రమే But ముగిసింది. on the day of Pentecost, కానీ పెంతెకోస్తు రోజున before that, when he confessed his mistake, దానికి ముందు తన తప్పును ఒప్పుకొనినప్పుడు, and on the day of Pentecost, పెంతెకోస్తు దినమందు repentance and the anointing of the Holy Spirit పశ్చాత్తాపము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము కలిగినప్పుడు brings a new chapter in అతని Peter's life. జీవితంలో ఒక నూతన అధ్యాయం ఆరంభించబడింది. A man who denied 3 times 3 మార్లు తృణీకరించిన ఆ వ్యక్తిని converted 3,000 people. 3,000 మంది మార్పుకు అతను A man who was scared of one little girl ఒక చిన్న పిల్లను, ఒక అమ్మాయిని చూసి భయపడినటువంటి వ్యక్తి was standing in front of a big crowd boldly preaching. ఒక పెద్ద గుంపు ఎదుట ధైర్యంతో నిలబడి బోధ చేస్తా ఉన్నాడు. God was patient. దేవుడు సహనం, ఓర్పు కలిగిన వాడు. All the 11 disciples ran away. 11 మంది శిష్యులు పారిపోయిన వారే. He could have had a new set of 12 disciples. కొత్త గుంపును తయారు చేసుకుని ఉండొచ్చు, కొత్త శిష్యులు ఉన్నారు. He waited for them. ఆయన చేయలేదు, ఆయన వారి కొరకు ఎదురు చూచాడు ఆయన. We have gone through a change in our nation. ఇప్పుడు మన దేశంలో ఒక మార్పును మనం పొందాము. Every change is a challenge. ప్రతి మార్పు కూడా ఒక సవాలునకు అవకాశం. Every challenge is an ప్రతి opportunity. సవాలు కూడా మనకు అవకాశము. Opportunities don't come daily. అవకాశములు అనేవి అనుదినము రావు. And when it comes, అవకాశం వచ్చినప్పుడు don't waste life giving excuses like ఈ Moses. జీవితాన్ని మోసే వలె సాకులు ఇస్తా వ్యర్థం చేసుకోవద్దు. You cannot escape God. దేవుని నుంచి నీవు తప్పించుకోలేవు. You think I can create a hole and escape. ఒక రంధ్రాన్ని చేసి నేను పారిపోతాను, ఆ రంధ్రం కూడా అనుకోలేదు. Before it would reach there, God is going to close it. అక్కడికి నువ్వు ఆ రంధ్రానికి వెళ్ళక ముందే దేవుడు ఆ రంధ్రాన్ని మూసివేస్తాడు. Jonah tried to escape. యోనా తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు. God created a fish. దేవుడు ఒక చేపను సృష్టించాడు. Recently I was reading one item. He said, ఇటీవల కాలంలో ఒక వార్తా అంశాన్ని నేను they చూడలేదు. say the fish in the Mediterranean Sea, such a big fish don't exist there. మధ్యధరా సముద్రంలో మనిషిని మింగే అంత పెద్ద చేపలు లేవని వారు చెప్తారు. But still God created. అయినప్పటికీ కూడా అంత పెద్ద చేపను దేవుడు సృష్టించాడు. And so the fish was also feeling restless. ఇప్పుడు ఆ చేప కూడా విశ్రాంతి లేకుండా ఉంది, ఆకలిగా ఉంది. Because God stopped the digestive system. ఎందుకంటే జీర్ణం కావకుండా కూడా ఆపేశాడు దేవుడు. And so 3 days the fish was feeling very restless. 3 దినాలు కూడా అసలు చాలా కదలిక లేకుండా ఉన్నది. And so when it vomited him out, కాబట్టి వాంతి చేసి బయటకు కక్కి వేసినప్పుడు fish was relieved. అప్పుడు చేప కూడా విశ్రాంతి దొరికింది. Jonah could not escape. యోనా తప్పించుకోలేకపోయాడు. Now God could have brought half a dozen Jonahs to preach the gospel there. అక్కడికి ఒక 6 మంది యోనాలు, వేరే వాళ్ళని యోనాలు తీసుకొచ్చి దేవుడు అక్కడ సువార్త చెప్పించుంటాడు. But that program was cut out for Jonah. కానీ ఆ కార్యక్రమం అనేది యోనా నిమిత్తమే చేయబడింది. You know, for each one of us, God has a program. మీకు తెలుసా, దేవుడు మనలో ప్రతి వారి విషయంలో కూడా దేవుడు ఒక సంకల్పం, ఒక కార్యక్రమం And కలిగి it will be done only by you. నీ ద్వారా మాత్రమే అది The నెరవేర్చబడుతుంది. more I delay, ఎంత నీవు ఆలస్యం చేస్తే God is not the loser. దేవుడు నష్టపోవట్లేదండి, I lose. నేను నష్టపోతాను. Maybe the people through whom people would have been brought to the Lord, gospel is being delayed for them. నీ ద్వారా ఏ ప్రజలకైతే సువార్త వినిపించబడాలో బహుశా వారికి ఆలస్యం అవుతున్నదేమో. If you are going through that kind of a excuse syndrome, అటువంటి ఈ యొక్క సాగు అనేటువంటి పరిస్థితి కూడా నీవు వెడుచున్నట్లయితే, as we come to the table, ప్రభు బల ఎదురు నీవు రా. say, Lord, I agree. I just throw up my hands and I'm sorry about it. ప్రభా చేతులెత్తేసి నువ్వు చెప్పు, ప్రభా నన్ను క్షమించు, నేను ఉలగిపోతున్నానని చెప్పు. I will do anything that you నువ్వు have. ఏది చెప్తే అది చేస్తాను ప్రభా. I am willing to do that. అది చేయడానికి నేను The ఇష్టపడుతున్నాను. change that has happened in my nation, నా దేశంలో జరిగినటువంటి ఈ మార్పు, what is it that my role in that? దానిలో నా పాత్ర ఏమిటి ప్రభా? You tell me, Lord, ఇప్పుడు నాకు చెప్పు ప్రభా. and you give me the grace to fulfill it. దానిని నెరవేర్చుటకు అవసరమైన కృపను నాకు అనుగ్రహించు ప్రభా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తనలో ఉంచండి.
ఏ సాకు ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో దేవుడు ఎంతో స్పష్టంగా ఈ దినవంతు మాట్లాడుతున్నాడు. సర్వశక్తివంతుడైన దేవుడు, జీవము లేనటువంటి వానికి జీవం కలిగించగలిగిన దేవుడు, జీవం ఉన్న దానిని చంపివేయగలిగిన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. అసాధ్యంలో సాధ్యం చేయగలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి మన జీవితాన్ని మనం నూతనంగా సమర్పించుకుందాం. ప్రభువా నేనున్నాను, నీకు సమర్పించుకుంటున్నాను, నేను చేయగలను ప్రభువా అని చెప్పేసి మనం చెప్పినట్లయితే మనకు ఇవ్వబడినటువంటి సంకల్పాన్ని ఆయన నెరవేర్చగలడు. ఈ విషయాన్ని మనం గమనంలో తీసుకొని మన బలహీనతను ఒప్పుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాల్గొందాం. సోదరు శామ్యుల్ గారు